హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం మధ్యలో నేను చదువుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొను. నాతో పాటు అందరం చెప్దాం. ఆయన అనే దగ్గర తండ్రి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆది అంతా మీరు నడిపించమని కోరుకుంటున్నాను. 1,00,000 మంది దేవదూతల్ని నేను యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను. వాక్ ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను. సేవకుల మీద నా అభిషేకపు భయాన్ని విడుదల చేస్తున్నాను. ఆదియు అంతము మీరే నడిపించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జగత్తు పునాది వేయబడక మునిపే అని రాయబడు. అంటే ఈ సృష్టి యావత్తు కలుగుక మునిపే, నేల మంటితో భూమిని ఆయన నిర్మించక మునిపే, పర్వతాలు పుట్టక మునిపే, సమస్తము ఆయన మహత్వ కలిగిన మాట చేత నిర్మాణము కాక మునిపే దేవుడు నిన్ను నన్ను అనగా క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని గమనిస్తే ఎంత హృదయంలో ఉప్పొంగుతామంటే అంత హృదయంలో ఉప్పొంగుతాం. వీఆర్ ద చూజన్ పర్సన్ ఫర్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని కొరకు నీవు నేను ఒక ప్రతిష్ఠించబడిన జనాంగంగా ఉండాలని దేవుడు సృష్టి యావత్తు కలుగక మునిపే ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను క్రీస్తులోనే ఏర్పాటు చేసుకున్నాడు. నా ఏర్పాటు ఎక్కడ జరిగిందంటే యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది అనుకుంటారు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నేను ఆయన్ని ప్రేమించానండి, నేను ఆయన కొరకు సాక్షిగా ఉన్నానని. లేదు బిడ్డ, నీవు మొదట ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే నిన్ను ప్రేమించాడు. నీవు ఆయన ఏర్పరచుకోలేదు, ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఆయన చూడలేదు, ఆయనే నిన్ను చూచాడు. ఇక నా జీవితంలో నీ జీవితంలో చెప్పుకోదగ్గన విశేషం ఏమీ లేదు. ఎందుకంటే నా దేవుడి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు మైక్ ఒకటి ఇవ్వండి, ఒక మైక్ ఒకటి ఇవ్వండి సిస్టర్కి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఈ మాట నోట్ చేసుకోండి, స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది నీ పట్ల నా పట్ల అనంటే, చాలామంది ఈ రాత్రి దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. దేవుడు అంటే ఏంటో ప్రసంగాలు చేసే దేవుడు అనుకుంటున్నారు. దేవుడేదో తను తాను ఎగ్జాస్ట్గా కనబడే దేవుడు అనుకుంటున్నారు. కాదండి, నేను ప్రకటిస్తున్న దేవుడు హృదయాలు మార్చగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవితాలు కట్టగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు పాపికి రక్షణ దయచేయగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రతి మానవుణ్ణి తన కొరకు ఒక ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి అనాది తన సంకల్పంలోనే తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్న దేవుడు. ఈ రాత్రి నీవు నేను దేవునికి ఒక స్వకీయ జనము. ఈ మాట నోట్ చేసుకోవాలి. స్వకీయ జనముగా ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేనెందుకు స్వకీయ జనమయ్యాను అని అంటే నేను చెప్తాను. గమనించండి, ఆ యొక్క ఐగుప్తులో ఇశ్రాయేలులు ఉన్నారు. ఐగుప్తులో ఇశ్రాయేలు దాదాపు 70 మంది, అంటే 66 మంది యాకోబు యొక్క కుమారులు. యాకోబు యొక్క కుమారుడు వచ్చిన కుమారులు అందరూ 66 మంది. చాలామంది అనుకుంటుంటారు 70 మంది వెళ్ళారు కదా మణిబాబు గారు, మరి 66 మంది అంటే మాకు బైబిల్ బాగా తెలుసు కదా, ఎందుకలా చెప్తున్నావు అని. నా బైబిల్ ఏం చెప్తున్నా చూద్దాం. నా దగ్గర బైబిల్ ఉంటుంది, నా బైబిల్ ఏం చెప్తున్నా చూద్దాం. ఆదికాండం 46వ అధ్యాయం, ద జెనసిస్ చాప్టర్ 46
ఆదికాండం 46వ అధ్యాయము 6వ అధ్యాయము 26వ వచనం. యాకోబు కాదమ్మా, కోడండ్రును వినాయించి అతని గర్భవాసమును పుట్టి వచ్చిన వారందరూ ఎంతమంది అండి? 66 66 మంది. ఇప్పుడు ఐగుప్తులో ఎంతమంది ఉన్నారు? ఏసేపు భార్య, తన 2 కుమార్తెలు, మొత్తం 4. 66 ఒక 4 ఎంత అయింది? 70 మంది. అందుకే 27 వచ్చిన చదవండి ఒకసారి. ఐగుప్తులో అతనికి పుట్టిన ఏసేపు కుమారులు 2, ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ 70 మంది ఐగుప్తులోకి వెళ్ళగానే వారు బానిసలుగా అప్పుడు ఎంచబడలేదు, కానీ ఏసేపు తదనంతరము వారు బానిసలుగా ఎంచబడ్డారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఎంచబడ్డమే కాదు, వారి జీవితం అంతా వెట్టి పనులకు ఉపయోగించడం జరిగింది. శాతానుడు వారిని లేకుండా చాలాసార్లు ఐగుప్తు నైలు నదిలో ఇశ్రాయేలు లేక మగపిల్లలందరినీ పడవేశాడు. ఇశ్రాయేలులో ప్రథమ చూలు బిడ్డలందరూ కూడా ఐగుప్తులు ఎక్కువ శాతం చంపబడ్డారు, నైలు నదిలో విసిరివేయబడ్డారు. అంటే శాతానుడికి ముందుగానే తెలుసు మోషే వస్తాడు, మోషే దేవుని కొరకై ఒక ప్రతిష్ఠిత జనాన్ని సిద్ధపరుస్తాడు. ఆ ప్రతిష్ఠిత జనము ద్వారా వాగ్దానం చేయబడినటువంటి దేశములోకి, అనగా అబ్రహాముతో చేయబడిన వాగ్దానపు దేశములోకి ఇశ్రాయేలు మళ్ళా వెళ్తారు, ఆయన ఆరాధిస్తారు. ఆయన ఆరాధించినప్పుడు ఏ రీతిగా అయితే దేవుడు మొదట ఆదికాండం 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడుగా కనపరుచుకున్నాడో, అదే దేవుడు మళ్ళా ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైతే ఈ ప్రపంచంలో శాతానుడి యొక్క మనుగడ ఉండదని ముందుగానే దేవుడు ఆ ప్రతిష్ఠించబడిన జనాంగాన్ని చంపడానికి ఐగుప్తు దేశంలో మొగచూలు మొదలుకొని చంపడానికి ప్రయత్నించాడు. అంటే శాతాను యొక్క ప్రణాళిక ఐగుప్తులోనే ఆరంభించబడింది, ఫరో ద్వారా ఆరంభించబడింది, ఫరో దాసుల ద్వారా ఆరంభించబడింది. ఇన్ని శ్రమలలో ఆ జనాంగం వెళ్తుంటే దేవుడు వారిని ఒక్కసారిగా ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి ఇశ్రాయేలులందరినీ వాగ్దానం చేయబడిన దేశం వైపు నడిపిస్తున్న సమయం అది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ఒక ప్రతిష్ఠిత జనంగా ఉండాలని లోకమనే ఐగుప్తులో నుంచి, శాతానుడనే ఫరో పరిపాలనలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. శాతానుడు నీకు నాకు ఫరోలాగున్నాడు ఈ లోకంలో, ఐగుప్తి లోకానికి సాదృశ్యము. ఇప్పుడు నీవు నేను ఒక ప్రతిష్ఠిత జనంగా ఉండాలి అంటే మొదట నువ్వు ఐగుప్తుని విడిచి కానాను వైపు ప్రయాణించాలి. ఆ కానాను ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క గురి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గురి వైపు ఎవరు ప్రయాణం చేస్తారంటే ప్రతిష్ఠించబడినటువంటి వారే ఆ యొక్క వాగ్దానం చేయబడిన దేశంలోకి వెళ్తారు. ఒప్పుకుందలు చెప్పడం గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు నీవు నేను ఒక ప్రతిష్ఠిత జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ప్రతిష్ఠిత జనముగా ఉండాలని దేవుడు నిన్ను అనాది తన సంకల్పంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. స్వకీయ జనముగా ఉండడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? 66 మంది, అక్కడ ఒక 4 కలిస్తే 70 మంది. ఐగుప్తు దేశంలో వారు 6 లక్షల మందిగా బయట వచ్చేటప్పుడు ఆయన ప్రణాళిక ముందుగానే ఇశ్రాయేలు పట్ల ఏ రీతిగా అయితే ఏర్పాటు కలిగిందో, ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను నన్ను అన్య జనాంగముల నుంచి, లోకములో నుంచి, పాపములో నుంచి, చీకట్లో నుంచి తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు కై కూడా ఉరుమాల సొలుంగమ్మ, చేతులు పక్కన వాళ్ళకి ఇచ్చి, చేతులు ఒకసారి ఇచ్చి, స్వకీయ జనముగా చెప్పాలి. స్వకీయ జనముగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నీవు నేను ఎవరంటే దేవునికి సొంత జనాంగమయ్యాము. ఎప్పుడైతే సిలువ రక్తం చేత నువ్వు కడగబడ్డావో, క్రీస్తులో ఎప్పుడైతే ఏర్పాటు చేయబడ్డావో, అప్పుడు నువ్వు స్వకీయ జనాంగముగా నీవు ఆయన రక్తంతో కడగబడినందున ఈ రాత్రి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. రెండో విషయం చెప్తున్నాను, గమనించండి. మొదటిదేమో స్వకీయ జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది చాలా ప్రాముఖ్యమైనది, దయచేసి నాతో పాటు చదవండి దయచేసి. థ్యాంక్ యూ లార్డ్. దావీదు కీర్తన 135, దావీదు కీర్తన 135 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనును, తనకు స్వకీయ ధనముగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వకీయ జనము, స్వకీయ ధనము, స్వకీయ జనము, స్వకీయ ధనము. ఈ ధనము అనే మాట
మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యాకోబును ఏర్పరచుకున్నాడంట ఇశ్రాయేలును స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకోండి, స్వకీయ ధనముగా ఏర్పాటు చేసుకోండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఒకసారి ఒక ఇద్దరు యవనస్తులను రాగలరా? యూత్ ప్లీజ్, ఒక ఇద్దరు త్వరగా రావాలి. ఒక ఇద్దరు రన్న, ఇంకొకరు మీరు పాస్టర్ గారు మీరిద్దరు పాస్టర్ గారు, యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ షుడ్ బి రెస్పెక్ట్ టు యూ. ప్లీజ్ కమ్, పరిగెత్తాలి. ఇప్పుడు బాగా గమనించండి, ఈ వాక్యం మరలా ఒకసారి మెల్లగా చదువుదాం. ఒకసారి అందరం బైబిల్ నుంచి అందరు తీసి చదువుదాం. 130 దావీదు కీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకును, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఇతని పేరు యాకోబు. ఇతని పేరు ఏం పేరు? యాకోబు. ఈ యాకోబు జీవితం ఎలా ఉందంటే నల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. ఈ నల్లని వస్త్రం దేనికి సాదృశ్యం ఏంటంటే చీకటికి సాదృశ్యము. శరీర సంబంధమైనటువంటి హేతువును కారణం చేసుకున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, రోమీయులకు పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంచుతారు. ఇప్పుడు యాకోబులో ఏముందంటే శరీరానుసారమైన మనసు ఉంది. ఆ శరీరానుసార మనసు ఉంది కాబట్టే అతడు మొదట అందరినీ మోసగించడం ప్రారంభించాడు. మొదటేమో ఇంట్లోనే తండ్రిని మోసగించాడు. రెండవదిగా తన సొంత రక్త సంబంధించినటువంటి ఏషావు తన అన్నను మోసగించాడు. మూడవది తన మామైనటువంటి లాబానును మోసగించాడు. నాలుగవది లేయాను మోసగించాడు. ఐదవది తాను ఉపపత్నులను మోసగించాడు. తన జీవితం అంతా మోసమే. ఎంతగా మోసం అంటే అంతగా మోసం. ఇప్పుడు ఈ మోసగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, మీరు బాగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతే, కానీ యాకోబులో నుంచి ఇశ్రాయేలును తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు యాకోబు ఏమో కనుమరుగైపోయాడు. యాకోబు ఎప్పుడైతే ఎబ్బోకు రేవులో యేసుక్రీస్తు ప్రభుని ప్రత్యక్షంగా చూచాడో, ఆ నరుడితో పోరాడాడో, ఆ నరుడు ఎవరో కాదు మధ్యవర్తి అయిన క్రీస్తుని ఎబ్బోకు రేవులో క్రీస్తుని ఎప్పుడైతే కనుగొన్నాడో, అప్పుడు ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్ష ద్వారా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను సూటిగా వేయనేము, నువ్వు యాకోబుగానే ఉన్నావా, లేకుంటే యాకోబులో నుండి ఇశ్రాయేలు మారినట్టుగా మారావా? షల్ బి అండర్స్టాండ్ టు మై క్వశ్చన్. నా క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? యాకోబుగా ఉంటే దేవుని చేత ఎందుకు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు కాదు. ఈ రాత్రి నువ్వు పాత జీవితంతో ఇక్కడ రావడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. నువ్వు పాత హృదయంతోనే, పాత పద్ధతులతోనే, పాత ఆచారంతోనే ఉండడం వల్ల ఏ ఒక్కరికి క్షేమము కలగదు. నీ సంఘానికి కానీ గ్రామానికి కానీ ఎవరికి క్షేమం కలగదు. ఈ రాత్రి చాలామంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది డినామినేషన్ భేదప్రాయాల వల్ల ఇక్కడ రాకుండా దూరంగా వారి ఇళ్ల వాకిల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు, మరికొంతమంది వారి మేడ గదుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఊరి చివరిలో చట్టాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా నేను ప్రకటిస్తున్న దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టే ఈ రాత్రి దేవుడు నిన్ను మార్చి ఏర్పరచుకోబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు నిన్ను మార్చి ఏర్పరచుకోబోతున్నాడు. యు బికమ్ ఏ చేంజ్ యువర్ లైఫ్ అండ్ బిఫోర్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీవు ఏర్పాటు చేయబడింది ఎంత వాస్తవమో ఒకసారి గ్రహిస్తే నీ అంతరంగం నుంచి పశ్చాత్తాప కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు యాకోబుని దేవుడు కనబడకుండా కనుమరుగు చేసి యాకోబులో నుంచి ఇశ్రాయేలుని తీసుకొచ్చాడు. ఇప్పుడు యాకోబు 12 గోత్రాలను చదువుతామా, ఇశ్రాయేలు 12 గోత్రాలను చదువుతామా? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను చదువుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుడు గతకాలపు జీవితాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఈ రాత్రి నీ జీవితం ఎంత చేదైనది ఉన్నా, ఈ రాత్రి ఎంత భయంకరమైన పాపంలో నీ ఉన్నా, ఎన్నిసార్లు కుక్కతన్న వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందాన్ని తింటున్న వ్యక్తివైనా, ఎంత అసహ్యమైన జీవితం జీవిస్తున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నేను సంపూర్తిగా రక్తముతో కడిగి శుద్ధీకరించగలడు. నిన్ను శుద్ధీకరించగలడు. ఆయన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. ఇప్పుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు, కానీ ఇశ్రాయేల్ని స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. స్వకీయ జనము, స్వకీయ ధనము. ఈ స్వకీయ ధనము అంటే మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఈ ధనము ఎవరి కొరకమంటే ఇంకా క్రీస్తు కొరకే. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ ధనాన్ని నీ కోసం వాడతావా, పక్కింటి కోసం వాడతావా? చెప్పాలి గట్టిగా. ఎవరి కోసం వాడతావు?
నీకోసం ఆడతావు. ఇప్పుడు క్రీస్తు నిన్ను నన్ను తన స్వకీయ ధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు క్రీస్తు చేత స్వకీయ ధనంగా ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడివి, సేవకురాలివి. నువ్వు ఆయన చేత వాడబడ్డానికే ఆయన సర్వహక్కులు నీ మీద, నీ సర్వహక్కులు యేసయ్య మీద ఉంటాయే కానీ ఇంకెవరి మీద ఉండవు. నువ్వు ఆయనకు ఒక స్వకీయ ధనముగా ఉండడానికి ఈ రాత్రి ఏర్పాటు చేయబడ్డావు. నీ పాత జీవితాన్ని రక్తంతో కడిగి సిలువలో ఆయన మరుగుపరిచాడు. నేను నూతనమైన వ్యక్తిగా మార్చాలని, పాతవి గతించి నూతనమైన వ్యక్తిగా చేయాలని ఆయన ఈ రాత్రికి నిలిచి ఉన్నాడు. అందుకే వాక్యం చివరిలో రాయబడింది, దయచేసి నాతో పాటు చూడండి. ఆయన యాకోబుని ఏర్పరచుకును, కానీ ఇశ్రాయేలును తనకు స్వకీయ ధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఇశ్రాయేలు దేవుడు ఇంతగా కోరుకున్నాడంటే ఒక రాజకుమారుడుగా చూడాలనుకున్నాడు దేవుడు. ఈ రాత్రి నిన్ను ఒక రాజకుమారుడుగా, ఒక రాజకుమార్తెగా నా దేవుడిని చూడాలనుకుంటున్నాడు బిడ్డ. ఆయనకు నువ్వు స్వకీయ ధనంగా మార్చబడగలవా? ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో ఆ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. ఆయన మొదట నిన్ను క్రీస్తులో ఏర్పరచుకుంది ఎందుకోసం అంటే తన స్వకీయ జనముగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. రెండోది స్వకీయ ధనముగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జనమైన ధనమైన నువ్వే యేసయ్యకి ఆమేన్ చెప్పండి. పక్కన చెప్పండి, కై కూడా ఉరుబాసులుగా. జనమైన, స్వకీయ జనమైన, స్వకీయ ధనమైన నేనే క్రీస్తుకు. ఆమేన్. నీవే క్రీస్తుకి రాత్రి. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది, నోట్ చేసుకోండి ఒకసారి. చాలా చాలా ప్రాముఖ్యమైనది. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడువనియు. మూడోది ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉపేక్షింపక అంటే దేవుడు ఏ మాత్రం కూడా నీ కోసం ఆలోచించలేదు. అంటే నేను ఏర్పరచుకోవడానికి ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచించలేదు. ఒకవేళ మంచి ఉద్యోగానికి వెళ్తే బిడ్డ, ఈ మాట నీ హృదయంలోకి వెళ్ళలేం. ఒకవేళ నువ్వు మంచి ఉద్యోగానికి వెళ్ళాలి అంటే, ఒకవేళ ప్రదీప్ కుమార్ కలెక్టర్ ఆఫీస్లో మంచి ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి, ఎగ్జామ్ ఉంటుంది, మౌఖిక పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత అన్ని ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతూ వస్తే లాస్ట్లో ఉద్యోగం చేతికి వస్తుంది. అవునా కదా? డిఎస్సిలో టెట్ రాయాలి, తర్వాత డిఎస్సి రాయాలి, ఎన్నో రాయాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రశ్న వేయనేమో, నువ్వు సేవకుడివి, సేవకురాలివి, నీకు దేవుడు ఏ ఇంటర్వ్యూ చేస్తే నేను సేవకుడికి ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థమవుతుందా? ఏ యొక్క ఇంటర్వ్యూ నీకు నాకు జరిగింది? ఎవరు నిన్ను నన్ను కౌన్సిలింగ్ చేశారు? ఎవరు నిన్ను నన్ను అనగా ఇతనైతే సరిపోతాడు, ఇతనైతే మంచి మాటగారి, ఇతను మంచి నేర్పరి, ఇతను మంచిగా పాట పాడగలడు, ఇతను మంచిగా వాక్యం చదవగలడని ఆయన ఏమన్నా మనుషులను అంచనా వేసి ఏర్పరచుకున్నాడా? కానే కాదు. నీ నా జీవితం ఒకప్పుడు చూస్తే ఎవరికి నచ్చని జీవితాలు, ఎవరికి ఇష్టం లేని జీవితాలు. ఈ రాత్రి నచ్చని జీవితం, ఇష్టం లేని జీవితాన్ని ఉపేక్షింపక ఆయన ఉన్న పాటున నన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ రాత్రి ఉపేక్షింపక దేవుడు ఏర్పరచుకున్నాడు బిడ్డ నిన్ను. ఆయనను ఉపేక్షింపక నిన్ను తన కుమారుడుగా, కుమార్తెగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. బూదిగంతముల కొనల నుండి అని రాయబడింది. ఈ మాట మీరు చదువుతున్నప్పుడు బూదిగంతముల కొనలు అని చదివేస్తుంటారు చాలామంది. బూదిగంతముల కొనల నుండి అని రాయబడింది. ఈ బూదిగంతల కొనల మాటకు ఒక మాట చెప్తా. సూర్యుని యొక్క వైశాల్యము ఒకసారి ఆలోచన చేస్తే, సూర్యుని లోపలికి సూర్యుడు ఒక కుండలాగా ఉన్నాడు అనుకుందాం. సూర్యుడు అనేటువంటి ఆ కుండలో మన భూమి చిన్న బంతిలాగుంది అనుకుందాం. 13 లక్షల బంతులు వేస్తే ఆ సూర్యుడు నింపబడతాడు. హల్లెలూయా. అంటే 13 లక్షల భూములను సూర్యుని లోపల వేస్తే అప్పుడు సూర్యుడు ఫిల్ఫిల్ అవుతాడు. అంటే సూర్యుడు ఎంత పెద్దవాడో ఆలోచించండి. కానీ ఈ యొక్క విశ్వం అంతా కూడా ఒక్క పాలపుంతలో ఉంది. పాలపుంత అంటే గెలాక్సీ అంటే మనలాంటి సూర్యుళ్ళు చాలామంది గెలాక్సీలో ఉన్నారు. హల్లెలూయా. మణిబాబు గారు మీరు బలి చెప్తారండి అని ఏప్రిల్ రాసిన పత్రిక, దయచేసి బైబిల్ చూడండి ఒకసారి. నా బైబిల్ ఏం చెప్తున్నా చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక, వెళ్ళి కూర్చున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక, మళ్ళీ పిలుస్తారే షార్ట్ దగ్గరకు ఉండండి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం
రెండో వచనం, మూడో వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నువ్వు చూసేది ఒక ప్రపంచమే. నువ్వు చూసేది ఏంటమ్మా? ఒక ప్రపంచమే. అంత ప్రపంచ పటాలా, పటమా? ప్రపంచ పటం అంతే. నీవు నేను చూసేది ఒకే ఒక ప్రపంచం. కానీ నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ప్రపంచములను నిర్మించను. నా యేసయ్య ప్రేమ ఈ ఉదయకాల, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన ప్రపంచాలు నిర్మించిన దేవుడుగా ఉన్నాడు. ఎవరి కోసం అంటే నిన్ను నన్ను. ఈ ప్రపంచంలో దాదాపు 7 ఖండాలు. ఆ 7 ఖండాలలో ఆసియా ఖండం చాలా పెద్దది. ఆసియా ఖండంలో 258 దేశాలు. 250 దేశాలలో భారతదేశం ఒకటి. ఆ భారతదేశంలో దాదాపు అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అనేకమైన జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో మనం ఉన్నటువంటి బాపట్ల జిల్లా ఒకటి. ఆమేన్. ఈ బాపట్ల జిల్లాలో చాలా మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో నీవు నేను నివసిస్తున్న ఒక మండలం. ఆ మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఈ బోడవాడనే గ్రామం. ఆ గ్రామంలో చాలా వీధులు ఉన్నాయి. ఆ వీధుల్లో నీవు నేను నివసిస్తుంది ఒక వీధి. ఆ వీధిలో చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో నీవు నేను నివసిస్తుంది ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లోకి దేవుని ప్రణాళిక వెతుక్కుంటూ ఉపేక్షింపక నిన్ను ఏర్పరచు.